ఇది వృద్ధవచశ్రుత్వా, అక్కడ పెద్దవాళ్ళు ఉంటారే, ఏదో అక్రూరుడు తండ్రితో కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. వాళ్ళంటే నైతావధిహ కారణం ఇది మత్వా, ఇది కారణం కాదు అని తెలిసిన వాడై అన్నారు. ఇక్కడ అనుకున్నాడు అంతేగాని అనలేదండి. మీరు చెప్పింది ఏం కాదు అనలేదు. మహానుభావులు అలాగే ప్రవర్తిస్తారు, అనుకోని అలాగా. కానీ అసలు కారణం ఆయనకి తెలుసు. ఎందువల్ల అంటే విశేషం ఏంటంటే, పూజింపబడవలసినటువంటి మణి చౌర్యానికి గురై రాజ్యం నుంచి వెళ్ళిపోతే అరిష్టాలు జరుగుతాయి. అది దాని యొక్క రహస్యం. ఆ రహస్యాన్ని ఆయన బయట పెట్టలేదు. కానీ అక్రూరుణ్ణి చాలా మర్యాదలతో సహా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఒక్క తప్పు చేసిన భక్తుడన్న విషయాన్ని గుర్తుంది ఇక్కడ. ఆ తప్పును క్షమిస్తాడు, సరిదిద్దుతాడు, అనుగ్రహిస్తాడు ఆయన ఇక్కడ. అందుకు సరి అయినటువంటి వ్యక్తుల ద్వారా అక్రూరుని జాడను తెలుసుకుని సభకి రప్పించాడు. సభలో, మామూలు కాదు, సభలోకి రప్పించి, మహానుభావ మీరు అలా వెళ్ళిపోతే ఎలాగా, పైగా మాకు మీరు పితృవ్యులు అంటే పినతండ్రి వరస అవుతారు, చాలా గొప్పవారు మీరు అని సన్మానించి గౌరవించి చిరునవ్వుతో ఆదరించాడు. ఏమీ నిందాపూర్వకంగా కానీ శిక్షాపూర్వకంగా కానీ మాట్లాడలేదు. అంత గౌరవంగా మాట్లాడి ఆయనకు దానపతే అని మరొక పేరున్నది అక్రూరునికి. నన్ను దానపతే అని సంబోధించి, నాకు తెలిసిన విషయమే, మీరు దాచనవసరం లేదు, శతధర్ముడు మీ దగ్గర శమంతకమని ఉంచాడన్న విషయం నాకు తెలుసయ్యా అన్నాడు. సర్వజీవులకి సాక్షిభూతంగా ఉన్న భగవానుడికి తెలియదా? ఆ విషయం అక్రూరుడికి తెలుసు. తల వంచి నమస్కారం చేసుకున్నాడు. మాకు ఈ విషయం మాకు ముందే తెలుసు. విదిత పూర్వమేవ నహ, మాకు ముందే తెలిసిన విషయం. కాబట్టి మణి మీ దగ్గర ఉంచండి, నేను కాదన్ను. కానీ ఒక్కసారి ఈ సభలో మీరు ఆ మణిని చూపించండి. శతధన్వుని చంపిన తర్వాత కూడా మణి ఎప్పుడు కనబడలేదో బలరాముడికి కూడా నా మీద అనుమానం వచ్చినట్లుంది, అందుకు సభలో చూపించండి అన్నాడు. నిజంగా బలరాముడికి అనుమానం వచ్చిందా అది వేరే విషయం. ఏమో భగవానుడు ప్రతి వారి హృదయంలో ఏం పుట్టిందో ఆయనకు తెలుసు. తథాపి దుర్ధరస్త్వన్యైస్త్వయాస్తాం సువ్రతే మణి కింటు మాం అగ్రజ సమ్యం న ప్రచ్చేతి మణిం ప్రతి, నా అగ్రజుడికి కూడా ఇంకా నా మీద పూర్తిగా నమ్మకం కలగట్లేదు, కాబట్టి చూపించండి అన్నాడు. వెంటనే అక్రూరుడు నమస్కారం చేసి తన వస్త్రము చాటును పెట్టిన మణిని తీసి సభలో అందరికీ చూపించాడు, శమంతకమణిని. ఎప్పుడైతే ఆ విధంగా మణి కనబడిందో కృష్ణ పరమాత్మవి ఉన్న అపవాదు సంపూర్ణంగా తొలగిపోయింది. ఆయన మణిని చూసి మళ్ళీ అక్రూరుడికి ఇచ్చి, ఇది నీ దగ్గర భద్రంగా పెట్టు, నువ్వు పవిత్రమైన వాడివి కనుక నీ దగ్గర దీన్ని నిత్య పూజలు ఇవి జరుగుతూ ఉండాలి, దీనివల్ల రాజ్యానికి క్షేమం కలుగుతూ ఉండాలి అని అక్రూరుడికి తిరిగి అప్పగించాడు పరమాత్మ. ఈ కథలో అనేక రకమైనటువంటి వృత్తాంతములు మిళితమై ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కప్పుడు ఇలా ఒకడు తపస్సు ద్వారా సంపాదించుకుని తెచ్చుకున్న మణులు కానీ ఇత్యాదులు కానీ తత్కాలంగా ప్రయోజనం కలిగించిన వాడికి వైరాగ్యము భగవద్ అంకిత భావం లేనప్పుడు అవి కొన్ని విపరీత ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. అందుకే అలాంటివి లభించినప్పుడు మాత్రం నిస్వార్థమైనటువంటి దృష్టితో ఉండాలి. అందుకే పెద్ద అష్టసిద్ధులు లభించిన, ఇలాంటి మణులు లాంటివి లభించిన ఉత్తములు దాన్ని గొప్ప సిద్ధుల కింద భావించరు. కనుక వీటితో తృప్తి పడకుండా జ్ఞానం లభించాలి, అవిద్య తొలగాలి, అది చింతామణి కంటే కల్పవృక్షం కంటే కామధేనువు కంటే గొప్ప సిద్ధి, ఇది తెలుసుకోవాలి. ఈ కథ ద్వారా అది గ్రహించవలసినది. అంతేగాని ఇంత గొప్పమణి వచ్చినా ఎన్ని చికాకులు వచ్చాయో చూడండి. తెచ్చుకున్న సత్రాజిత్తే బతకలేదు, చూసారా? అందుకే ఇలాంటివి ఎప్పుడు కూడా గొప్ప ఉపాసనా ఫలాలు అనిపించుకోవు. ఉత్తమ సాధకుడు ఈ లభించేటువంటి తత్కాల ఐశ్వర్యాలు, ఇహలోక పరలోక సుఖాల పట్ల కూడా వైరాగ్యం అనేది ఇందుకు కలగాలండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వీటిపై ఎటువంటి ఆస్థ ఉండరాదు. అది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఒకవేళ అలాంటివి లభించితే రత్నభుజుడైనటువంటి పాలకుడి వద్ద ఉంటూ లోకక్షేమానికి వినియోగింపబడాలి. భగవానుడు తన దగ్గర ఎందుకు ఉంచుకోలేదు అంటే, మొదట అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎలాగోలా మళ్ళీ తన దగ్గరికి వచ్చిందనుకోండి అపవాదు మరో రూపంలో బలపడే ప్రమాదం ఉన్నది. అందుకే భగవానుడు ద్వారక క్షేమం కోసం ఆ మణి ఉండాలి, కానీ అక్రూరుడి దగ్గర ఉండాలి. అక్రూరుడి కాస్త పైపైనే ఒకానొక లోభం ఏర్పడిందే కానీ శతధన్వుని వలె అంతర్గతంగా ఏర్పడింది కాదు. ఇది తెలుసుకోవాలి. అతడు స్వభావం మంచిదే, ఏదో ప్రభావం వల్ల కాస్త మోహం ఏర్పడింది. ఆ ప్రభావాన్ని పరమాత్మ తొలగించాడు. అక్రూరుడు ఇప్పుడు మళ్ళీ నిజమైన అక్రూరుడుగా మిగిలి ఆ మహానుభావుడు శమంతకమణి తన వద్దే ఉంచాడు. కథలో మర్మాలు ఎలా తెలుసుకుంటూ వెళ్ళాలో చూడండి. ఇక్కడ ఈ విధంగా భగవానుడు చేసిన ఈ వృత్తాంతం అంతటినీ కూడా ఎవరు సభల్లో శ్రద్ధగా వింటారో వారికి భగవంతుని అనుగ్రహంతో అభీష్ట సిద్ధులు లభిస్తాయని ఫలశ్రుతిని చెప్తున్నాడు. ఈ ఘట్టానికి అంత ఉన్నది.
యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోః వీర్యాఢ్యం వృజినహరం సుమంగళంచ ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతం. భాగవతం దగ్గర పెట్టుకుంటే అది కల్పవృక్షం లాంటిదండి. ఏదైనా ఒక సమస్య మనకు బాధించేటప్పుడు, ఎందుకంటే సమస్యలను ఒక్క రకంగా ఉండవు, ఎవరి సమస్యలు వాడికి తెలుస్తూ ఉంటాయి. పైగా ఒకటికి ఎప్పుడు ఒకే సమస్య ఉండదు, రకరకాల సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించగలిగేటువంటి ఒకానొక కథాఘట్టం భాగవతంలో ఉంది. భాగవతంకి అంత గొప్పతనం ఉంది. అందుకే భాగవత శ్రవణ ఫలం అంత విశేషం. అందుకే సప్తాహాది శ్రవణములు చేసేటప్పుడు అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించడం ఆ కథాశ్రవణంలో జరుగుతుంది. అందుకే అద్భుతమైన కథ మనకు పక్కనే జరుగుతున్నా మనం ఎందుకు వెళ్ళలేమంటే బాగుపడే యోగం ఉండకపోవడం వల్ల. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక్కొక్క ఘట్టానికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఇప్పటి వరకు మనం ఎన్ని ఘట్టాలు విన గజేంద్ర మోక్షానికి ఒక ఫలితం ఉంది. అదేవిధంగా వామన చరిత్రకు మరొక ఫలితం ఉన్నది. కృష్ణావతారంలో రకరకాల లీలా ఘట్టములకు రకరకాల లీలా ఫలితాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉపాసనా శాస్త్రంలో రమ్యమైనటువంటి ఫలాలు చెప్పారు. అరే కూర్చుని మఠం వేసుకుని జపతపాలు అవసరం లేకుండా, ఉపవాసాలు అవసరం లేకుండా ఇవి వింటే బాగుపడిపోతారు. అందుకే కలియుగంలో అన్ని సాధనలు చేయలేరు కనుక కనీసం భాగవతం వింటే బాగుపడతారని చెప్పారు ఇక్కడ. అది కూడా వినలేక అందులో మధ్యలో మళ్ళీ లోకవాసనల కోసం వెళ్ళిపోయామంటే ఈశ్వరానుగ్రహానికి ఎంత దూరంగా ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ. ప్రతి ఘట్టానికి ఒక ఫలితాన్ని చూపిస్తున్నాడు. ఏవో అలా చెప్తారు కానీ అనుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. అందరూ విశ్వాసం కలవాళ్లే ఉన్నాం. పైగా ఈ ఫలితాలన్నీ శుకుడికి కావాలా? చెప్తున్నవాడు సుఖయోగింద్రుడు, ఆయనకి కావాలండి ఫలితం అక్కర్లేదు. కృష్ణుడే కావాలని మఠం వేసుకుని 7 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా అని కూర్చొని పరీక్షిత్తుకి కావాలా? ఆయనకి అక్కర్లేదు. మరెందుకు? మన కోసమే. మన కోసం అంటే నువ్వు పుచ్చుకున్నా పుచ్చుకోపోయినా దీనికి ఫలితం ఉంటుంది. సకామంగా వింటే ఈ ఫలితం ఉంటుంది. ఇంకా పక్వ చిత్తం రానంత వరకు ఇవి వింటే ఇవి వస్తాయి. పక్వ చిత్తంతో భక్తితో విన్నామనుకో, ఇవి అక్కర్లేదని పక్కకు తోసేసావు కనుక ఆయన తననే ఇచ్చుకుంటాడు, నీకు భక్తినే ప్రసాదిస్తాడు ఇక్కడ. అదే భాగవతం సకామంగా వింటే ఇహలోక పరలోక సిద్ధులు లభిస్తూ క్రమక్రమంగా ఎప్పటికో చిత్తశుద్ధి భగవద్భక్తి లభిస్తుంది. అది నిష్కామంగా వింటే భాగవతం సద్యఫలంగా భగవత్తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే మొదటి నుంచి మనం మాటికి వైరాగ్యంతో జ్ఞానంతో కూడిన విష్ణుభక్తిని చెప్తున్నాడు. జ్ఞాన వైరాగ్యంతో కూడిన విష్ణుభక్తి చెప్పాము ఎప్పుడో. భాగవత కథాశ్రవణం చిత్తశుద్ధినిచ్చి లోపల భగవత్తత్వ స్ఫురణని ప్రకాశింపజేస్తుంది. ఇది భాగవతానికి. అంటే ఇవాళ ఈ కొద్దిసేపు చెప్పినది భాగవతం మొత్తానికి సంబంధించిన ఒక మహా అంశాన్ని మనకు వ్యాసుని అనుగ్రహం చేత గ్రహించేమని తెలుసుకోవాలి. ఇక్కడ భాగవత ఫలశ్రుతిని మనం 2 రకాలుగా చెప్పు. సకామంగా ఉన్నదానికి, నిష్కామంగా ఉన్నదానికి భాగవతం ఇచ్చే ఫలశ్రుతి. అది విన్నఘట్టమైన వినాలి. ఎందుకంటే పొందిన దుఃఖమే మళ్ళీ పొందుతున్నాం కనుక ఆ దుఃఖం పోవడానికి విన్న కథని మళ్ళీ వింటూ ఉంటే, తిన్న అన్నమే మళ్ళీ ఎలా తింటున్నామో విన్న విష్ణు కథ మళ్ళీ వింటూ ఉంటే బ్రతుకు బాగుంటుంది. ఇది తెలుసుకోవాల్సిన. ఇక్కడ మన ఇంతవరకు విన్నటువంటి కథా ఫలితాన్ని చెప్తున్నాడు. యస్త్వేతద్ భగవత ఈశ్వరస్య విష్ణోః వీర్యాఢ్యం. ఇంతవరకు భగవానుడైన విష్ణువైన కృష్ణ పరమాత్మ యొక్క ప్రతాపవంతమైన లీలలు మనం విన్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ లీలల్లో స్వామి యొక్క ప్రతాపం కనబడుతుంది, అనుగ్రహం కనబడుతుంది, ధర్మచతురత కనబడుతుంది. ఇది వృజినహరం సుమంగళం. వృజినహరం అంటే పాపాలని తొలగిస్తుంది, మంగళాలను కలిగిస్తుంది. ఆఖ్యానం పఠతి శృణోతి అనుస్మరేతి. ఎవరైతే ఈ ఆఖ్యానాన్ని వింటారో, శ్రవణం చేస్తారో, స్మరిస్తారో వారికి దుష్కీర్తి పోతుంది. వాడికి ఏమైనా చెడ్డ పేరు ఒకవేళ పొరపాటునుంటే దాన్ని తొలగిస్తుంది కథ. అదేవిధంగా దురితం, పాపాలను కూడా నశింపజేసి యాతి శాంతిం, శాంతినిస్తుంది. ఈ శాంతి అనేటువంటిది క్రమంగా లభించేది, లేదా నిష్కామంగా చేస్తే వెంటనే లభించేది. మిగిలినవి సకామంగా లభించేవి. ఇవి కూడా సమాజంలో అవసరమండి. బ్రతుకున్నంత వరకు కూడాను దుష్కీర్తి లేకుండా ఉండాలి, అనారోగ్యం రాకుండా ఉండాలి, దరిద్రం లేకుండా ఉండాలి, శత్రుబాధ లేకుండా ఉండాలి. ఒప్పుకుంటే మాత్రం అవసరం ప్రతివాడికి. ఇవి ఈశ్వరానుగ్రహం వల్లే కలగాలి. అయితే పాపం వల్ల అలాంటి సుస్థితి మనకు లేకపోతే ఇలాంటి కథలు శ్రవణం చేయడం వల్ల ఆ పాపం పోయి సుస్థితి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సత్యభామ పరిణయం, తదనంతర గాథలు ఏవైతే ఉన్నాయో, ఈ శమంతకమణి ఉపాఖ్యానం, దీని యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ప్రత్యేకించి మరొక పురాణంలో భగవానుడైనటువంటి వ్యాసదేవుడు ప్రధానమైన వినాయక చవితి వ్రతంలో దీన్ని కలిపి మరీ మన చేతి చదివించి బాగుపడండర్రా అని చెప్పాడు మహానుభావుడు. ఇక్కడ అది చదివేసి చంద్రుని చూసినంత కోసమే కాదు, ఇక్కడ ఆ కథ వింటే
దుష్కీర్తి తొలగిపోతుంది గనక చేయమని చెప్పాడు. అది రహస్యమైన అంశం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ శోభల్లోకి ప్రవేశిస్తున్నాం. సత్యభామ కథకి ఎంత అయితే మిగిలిన వాటికి ఎంత అని బాధపడక్కర్లే. ఒక్కరోజున మనం కళ్యాణాలన్నీ చేసుకోబోతున్నాయి ఇవాళ. అంటే నేను రుక్మిణీ కళ్యాణం అని ఎంతో సందడి అనుకున్నాం, అంతకు మించిన సందడి చేయాలి. ఒక్క కళ్యాణం అంత అయితే 7 కళ్యాణాలకి ఎంత చేయాలండి మీరు ఆలోచించుకోండి. సరే 7 కళ్యాణాలు ఘట్టాల్లో 2 అయిపోయాయి, మొత్తం 8లో 2 అయ్యాయి, ఇంకెన్ని మిగిలే 6 ఆ కళ్యాణ గాథల్ని. ఇప్పుడు మనం 3 అయ్యాయి, జాంబవతి కూడా అయిపోయింది కదా, 5 ఇంకా బాధ లేదు. అటు తర్వాత ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమ ఇంద్రప్రస్థగత శ్రీమాన్ యుయుధానాదివిర్వృత. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ యుయుధానుడు, సాత్యకి మొదలైనటువంటి యాదవ శ్రేష్ఠులతో కలిసి పాండవులను చూడాలని ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అప్పుడు ధర్మరాజు పడిన ఆనందం అంతా ఇంత కాదు. ఎన్ని పుణ్యాలు చేసేవి స్వామి నువ్వు మా దగ్గరికి రావడం అని ఆనందించారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క తత్వంలో ప్రధానమైన భాగం పాండవ బంధు, ప్రధాన భాగం ఆయన లీలల్లో. ఆయన ఐశ్వర్య లీల చేస్తున్నది సగభాగం పాండవ బంధుగానే. అది గమనించవలసిన అంశం ఇక్కడ. పాండవ బంధుగా ఆయన చేసిన విశేషం చాలా ఉన్నది. పాండవులకు ఎందుకు బంధువయ్యాడని తర్వాత తెలుస్తుంది. తర్వాత ఏంటి ఇప్పటికీ తెలుసు మనందరికీ. ఎందుకంటే పాండవులకు ప్రధానం ధర్మరాజు కనుక. అసలు పేరు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఆయన దగ్గర ప్రతాపవంతులు ఉన్నారు, తమ్ముళ్ళు, చతురులు ఉన్నారు, సర్వ విధాలా సమర్థులైన వారు, జ్ఞానులు. అయినప్పటికీ 4 తమ్ముళ్ళు 4 విధాల గొప్పవారైనా ధర్మం చెప్పు చేతల్లో ఉన్నారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే నీకు ఎన్ని ప్రతాపాలున్నా ఎన్ని గొప్పతనాలున్నా ధర్మం చెప్పినట్టు వినాలి. అందుకని 4 ధర్మరాజు చెప్పినట్టు విన్నారు, అది చాలు. ధర్మరాజు అనేవాడు కూడా ఉండడం వల్లే కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. మనందరం యతో ధర్మస్తతో జయ అని హై జంప్ చేస్తాం, కూడదు. ఎక్కడ ధర్మమో అక్కడ దైవం ఉంటాడు, ఎక్కడ దైవమో అక్కడ జయం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ధర్మానికి ప్రయోజనం దైవం, జయం ఆయన చేతిలో ఉంది. నీ ధర్మం చేతిలో కూడా లేదు, ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే జయం అంటే నీ నిర్వచనం వేరు, ఆయన నిర్వచనం వేరు. నీకు అర్థం కాదు, ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకే యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. భారత సారవాక్యం ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే పాండవుల దగ్గరికి వెళ్ళాడో పాండవుల ఆనందం అంతా ఇంత కాదు. కృష్ణుడిని ఎవడు విడిచిపెట్టగలడండి. మొత్తం ఆయన అక్కడ వార్షికాన్ మాసాన్ రాజ్ఞాసోభ్యర్థిత సుఖం. ధర్మరాజు ప్రార్థన మన్నించి వర్షాకాలములు 4 మాసముల్లో అక్కడే ఉన్నాడు అన్నాడు. దీన్ని మనం చాతుర్మాస్యములు అంటాం. 4 మాసాలు అక్కడే ఉండిపోయాడు కృష్ణ పరమాత్మ. ఉన్నప్పుడు వాళ్ళ సందడి, వాళ్ళ ఆనందం చూడాలి. ఒకసారి ఆయన అర్జునుతో కలిసి అర్జున్ని రథం మీద బయలుదేరాడు యమునా నదీ తీరానికి. వెళ్ళి అక్కడ యమున దగ్గర వనవిహారములన్నీ చేసి ఒక చోట కూర్చున్నాడు. ఒక యువతి కనబడింది. కృష్ణుడు చూశాడు, అర్జునుడికి సైగ చేశాడు. ఆమె ఎవరో కనుక్కోవడానికి అర్జునుడు వెళ్ళి నమస్కారం చేసి పప్రచ్ఛ ప్రేషిత సక్షా పాల్గొన ప్రమదోత్తమా. కృష్ణుని చేత ప్రేరేపింపబడినటువంటి అర్జునుడు, అమ్మ నువ్వెవరు తల్లి, కాత్వం కశ్యాసి శుశ్రోని, నీ స్థితి నీ బిడియంగా నిల్చున్న తీరు చూస్తూ ఉంటే భర్తని కోరుకుంటూ ఇటు వచ్చినట్టు అనిపిస్తున్నది, నువ్వెవరు అని అడిగాడు అర్జునుడు. అడిగితే ఆవిడ చెప్తున్నది, అహం దేవస్య సవితుర్దుహితాపతిమిచ్చతి, నేను సూర్యదేవుని కుమార్తెను, నేను శ్రీహరిని పతిగా పొందాలనే కోరికతో ఉన్నదానను. ఎందుకంటే నా తీరంలోనే ఆయన లీలలన్నీ జరిగాయి. అంటే యమునా నది యొక్క దేవతారూపం కాళింది, ఇది మనం భావించవచ్చు. అటువంటిది కాళింది ఆవిడ పేరు, యమునా నది యొక్క దేవతారూపం. నాణ్యం పతిం వృణే వీర తమృతే శ్రీనికేతనం, నేను కేవలం లక్ష్మీపతి అయిన శ్రీహరిని తప్ప వేరొకరిని భర్తగా కోరను. దానికోసమని నేను ఇంతకాలం కఠోరమైన తపస్సు చేసి వచ్చాను. మామూలుగా వచ్చి కోరికొక్కడి కాదు అడగడానికి అర్హత, తపస్సు చేసుకున్నాను. ఈ తపస్సు చేశాను కనుక ఇవాళ ఇక్కడికి రావడం అనేది నా తపఫలంగానే పరమాత్మ ఇక్కడికి వచ్చాడని భావిస్తున్నాను కనుక నా కోరికన్నది అని. ఎప్పుడైతే నన్ను కాళింది అంటారు, కాళిందీతి సమాఖ్యాత వసామి యమునా జలే, యమునా జలాల్లో నివసిస్తున్నటువంటి కాళింది నేను. అక్కడ యమునా జలాల్లో ఎవరికీ కనబడిన సూక్ష్మలోకం ఒకటి ఉన్నది. అక్కడ సూర్యభగవానుడు ఒక భవనాన్ని నిర్మించి నాకు ఇచ్చాడు, అక్కడ ఉంటూ ఉంటాను. నేను కృష్ణ పరమాత్మ లీలలకు ఆకృష్టురాలను ఉపాసన చేసి తపస్సు చేసి ఆయన పతిగా పొందాలని అనుకుంటున్న దానను అని విన్నవించింది ఆమె. వెంటనే అర్జునుడు ఆ మాటని చెప్పాడు. ఆవిడికి ఆ యోగం కలిగింది కనుకే ఇవాళ కంటపడినది. తపస్సు ఎప్పటి నుండో చేస్తున్నది. కృష్ణ పరమాత్మ నామాల్లో సుయామునః అని నామం ఉంది. అంటే యామునః
యమున సంబంధించినటువంటి మేలైన యమున సంబంధించినటువంటి తత్వము కలవాడని అర్థం. అంటే యమునా తీరవాసులు, యమునకు సంబంధించిన కథలు, యమునా జలములు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ సన్నిధి చేత మంగళకరంగా మారే ఇక్కడ. అటువంటి మంగళకరమైన యమునా సంబంధమైన వృత్తాంతములు కలిగిన వాడు ఆయన నారాయణుని సుయామున మనం ఉన్నాం అక్కడ. అటువంటి కాళిందీదేవిని పరమాత్మ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి అందరయ్యారు. అటుపై అవంతీ దేశ ప్రభువు విందుడు అనువిందుడు అనేటువంటి వారు ఉన్నారు. అవంతీ దేశానికి ప్రభువులు. అందులో వాళ్ళందరూ దుర్యోధనునికి ప్రియమైనటువంటి వారు. ఆయన చెప్పు చేతుల్లో ఉండేవారు. కానీ వారి యొక్క సోదరి మిత్రవింద అనేటువంటి ఆమె ఉన్నది. అయితే ఆవిడెవరంటే వసుదేవుని సోదరి అయిన రాజాధిదేవి అనబడేటువంటి ఆమె కూతురు. అంటే కృష్ణునికి మేనత్త కూతురు అవుతుంది మిత్రవింద. మేనత్త పేరు రాజాధిదేవి. ఆ మిత్రవిందకి సోదరులు విందుడు అనువిందుడు. వాళ్ళు దుర్యోధను అనుచరులు. స్వయంవరం ఏర్పాటు చేశారు. దుర్యోధను వచ్చాడు, వాళ్ళ అనుచరులు అందరూ వచ్చారు. అందులో విందుడు అనువిందుడు దుర్యోధనునికి మిత్రులు కదా. కాబట్టి దుర్యోధనకు అనుకూలంగానే మిత్రవింద ప్రవర్తిస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ స్వయంవరంలో ఆ మిత్రవింద కృష్ణుని వరించింది. కానీ విందుడు అనువిందుడు పడనివ్వలేదు. కానీ తనను ఆమె వరించినప్పుడు వీళ్ళెవరు అడ్డుకోవడం? అచ్చం రుక్మిణీ కళ్యాణంలాగే ఆమెను కృష్ణ పరమాత్మ చేపట్టి వెళ్ళాడు. ఇతర రాజన్యులన్నీ ఎదుర్కొనలేకపోయారు. ఈ విధంగా మిత్రవిందని వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా కోసల దేశాధీశుడు నగ్నజిత్ అనేటువంటి రాజు. నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్ రాజాతి ధార్మిక తస్య సత్యా అభవత్ కన్యా. ఆ నగ్నజిత్ అనేవాడి యొక్క కూతురు సత్య. అయితే సత్యభామ కూడా సత్యే కదా. అసలు ఆమె పేరు సత్యే, సత్యభామ అనుకున్నాం. కానీ ఈవిడి పేరు సత్యే. మనకు కొంచెం అయోమయంగా ఉండకుండా ఉండడానికి ఈవిడికి మరొక పేరు చెప్పారు, నాగ్నజిత్. అంటే నగ్నజిత్ యొక్క కుమార్తె కనుక నాగ్నజిత్ అని చెప్పబడుతుంది. అలా అనుకోవచ్చు. నాగ్నజిత్ లేదా నాగ్నజితి అని మరి చెప్పుకోవాలి. నాగ్నజితి, నగ్నజిత్ యొక్క కుమార్తె నాగ్నజితి అనేటువంటి ఆమె. అయితే ఎప్పుడైతే పరమాత్మ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు, అంటే ఆవిడ అనుకుంది, ఆయన అనుకోలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కృష్ణుడే నాకు పతి కావాలని ఆవిడ కోరుకున్నదిట. ఆ కోరిక తెలుసుకుని వెళ్ళాడు ఆ మహానుభావుడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఏ ఒక్కరిని తనకి ఆమె భార్య కావాలని అనుకోలేదు. ఇది తెలుసుకోవాలి. నాకు ఫలానా వారు కావాలని కృష్ణుడు ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం కృష్ణ చరిత్రలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కృష్ణుడు కావాలనుకున్న వాళ్లే తప్ప కృష్ణుడు ఏ ఒక్కరిని కావాలనుకోలేదు. ఎందుకంటే యోగేశ్వరేశ్వరుడు, మర్చిపోవద్దు. దానికి ఎవ్వరితో మమ అనేది లేదు ఆయనకి.